సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన టీపీటీ ఛార్జీ వసూళ్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ బకాయిలను కోర్టు ద్వారానే రాబట్టనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జన్యావుల రామకృష్ణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలకు పాతబస్తీ సిద్ధమవుతోంది. ఉత్సవాల నేపథ్యంలో చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘాతో పటిష్ట భద్రత కల్పిస్తామని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నిర్వహణకు పోలీసు ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఆగస్టు 2న బోనాలు, ఆగస్టు 3న అమ్మవారి ఘనాల ఊరేగింపును ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ సిద్ధం చేశారు. బాపట్లలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక మండపాలకు ఒకే విడతలో అన్ని అనుమతులు మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కోరారు. రాష్ట్రం నుంచి జిల్లా, మండల, వార్డు స్థాయిల వరకు కమిటీలను బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ దినసరి కూలీ మృతి చెందడం, అనంతరం మృతదేహాన్ని అప్పగించే విషయంలో సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డయాలసిస్ చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితుడి కుటుంబ సభ్యులు, వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహం తరలింపులో వసూలు, ఆ ప్రభుత్వ అంబులెన్స్ సేవలు నిరాకరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ బీసెంట్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శుభప్రదం మహిళల ఫ్యాషన్ షోరూంను సినీ నటి అనసూయ ప్రారంభించారు. చీరలు, డ్రెస్ మెటీరియల్స్, 1 గ్రామ్ జ్యువెలరీతో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ షోరూంను సందర్శించిన అనసూయ లేడీస్ ఫస్ట్, ఫ్యామిలీలో బెస్ట్ అనే క్యాప్షన్ను అభినందించారు. హనుమకొండలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనగామ జిల్లాలోని కెనరా బ్యాంక్ శాఖలో అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న బ్యాంక్ లాకర్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కొన్ని కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ పరికరాలు, నీటితో మంటలను అదుపు చేశారు. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు చేరేలా గ్రామీణ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపే లక్ష్యంతో అధికారులు పల్లెబాట పట్టారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొని గ్రామస్తులతో నేరుగా మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎమ్మెల్యే గల్లా మాధవి కఠిన చర్యలకు దిగారు. రామనామ క్షేత్రం సమీపంలోని అగ్రహారం 4వ లైన్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్టు అనుమానిస్తున్న 100కు పైగా రేషన్ బస్తాలతో ఉన్న టాటా మినీ వ్యాన్ను ఆమె అడ్డుకున్నారు. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. గ్రాండ్ వరల్డ్ రోడ్డులోని ఉపాధ్యాయ నగర్ 15వ క్రాస్ సమీపంలో చిరుత సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఇళ్లకు అత్యంత సమీపంలో చిరుత కనిపించడంతో ప్రజలు వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జనగామ జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును బస్టాండ్ నుంచే తీసుకెళ్లాడు. సుమారు 21 కిలోమీటర్లు బస్సును నడిపించిన అనంతరం సింగరాజుపల్లి టోల్ వద్ద సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నేతలు మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సీనియర్ నేత, దివి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవకొల్లు నరసింహారావు భరోసా ఇచ్చారు. ములుగు జిల్లాలోని అనుమతి లేని జలపాతాల వద్దకు పర్యాటకులు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. వాజేడు మండలం దూలాపురం గ్రామంలోని దూసపాటి లొద్ది జలపాతాన్ని ఫారెస్ట్ డిఎఫ్ఓ వికాస్ మీనా సందర్శించారు. అనుమతి లేని జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి సిబ్బందిని పర్యవేక్షణకు నియమించినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పసుమాముల యువకుడు సుహాన్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుహాన్ను స్నేహితులే ఇంటి నుంచి తీసుకెళ్లి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి వ్యవహారం, పాత ఆర్థిక వివాదాలే ఈ ఘటనకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. సింగరేణి అధికారుల అనుమతితో PKOC2ని సందర్శించిన కవిత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం BMSతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రైతు ఆశీర్వాద సభ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రాలు కనిపించాయి. కృష్ణా జిల్లాలో రైతులకు సాగునీటి విడుదల కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి వార్పు వద్ద దిగువ ప్రాంతానికి ఆయన సాగునీటిని విడుదల చేశారు. గత ప్రభుత్వం అడ్వకేట్కు అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పి ఆరోపించారు. శంషాబాద్ జోన్ పరిధిలోని శాతంరాయి రోడ్డు ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రమాదంలో బాధిత కుటుంబాలకి అండగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ 118వ డివిజన్ అధ్యక్షుడు కులం ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలతో కలిసి రోడ్డుపై నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లవ్ పోస్టర్లతో కలకలం సృష్టించిన ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియురాలికి వేరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో ఊరంతా పోస్టర్లు అంటించి నిరసన తెలిపాడు. ఆ పోస్టర్లలో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి చేసుకోబోయే యువకుడి వివరాలు కూడా పొందుపరిచారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.